ఫ్రెండ్స్ ఓకే పార్ట్ 3 అండి. ఓకే ఆనియన్స్ను పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ, కొబ్బరి అన్ని, ఎందుకంటే రొయ్యలు వేస్తున్నాం కాబట్టి కొబ్బరి కూడా వేయాలి. ఓకే అప్పుడు టేస్టీగా ఉంటుంది. అందుకే కొబ్బరి అలా గసగసాలు అన్నీ మిక్స్ కలిపి ఓకే పేస్ట్ అండి. చూడండి వేసాం. మరి ఎక్కువ వేసుకోకూడదు మసాలాలు. మసాలా కూడా వేగిద్దండి. వేగిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా ఇంకా ఎర్రగా ఎగుతాయి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫస్ట్ ప్రాన్స్ వేసుకుందాం. తర్వాత ప్రాన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాన్స్ మగ్గిన తర్వాత చికెన్ వేసుకుందాం. ఆ తర్వాత ఫైనల్ ఎగ్స్ వేసుకుందాం. ఓకే దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను. ఓకే మసాలా వేసుకున్నాం. ఆనియన్స్ కొద్దిగా ఎర్రగేగిన తర్వాత మసాలా వేసుకుందాం. మసాలా వేసుకున్న తర్వాత ప్రాన్స్ వేసుకుందాం. ఆ ప్రాన్స్ కూడా మగ్గిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ కూడా మగ్గిన తర్వాత లాస్ట్లో ఎగ్స్ వేసుకుందాం. ఓకే ఇదండి ప్రాసెస్. ఓకేనా ముందు తిప్పుకోవాలి ఇలా మసాలాలు. మసాలా కూడా వేసాం కదా, తిప్పుకోవాలి జాగ్రత్తగా. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఎర్రగా ఆగాలి. మసాలా కూడా వేగిద్ది. 5 minutes ఆగిన తర్వాత ఫస్ట్ ప్రాన్స్ వేసుకుందాం. ఓకేనా 5 minutes వేగిన తర్వాత మనం ప్రాన్స్ వేసుకుందాం. ఆ తర్వాత ప్రాన్స్ కూడా మగ్గిన తర్వాత కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చికెన్ వేసుకుందాం. ఆ తర్వాత ఎగ్స్ వేసుకుందాం. ఓకే అంతే, సింపుల్ ప్రాసెస్. ఓకే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. కర్రీస్ ఏదైనా అద్భుతంగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఒక్కొక్క టెక్నిక్స్ చెప్తారు. సింపుల్ టెక్నిక్ ఎప్పుడు ఇలాగే నేర్చుకోండి. ఎప్పుడు సింపుల్ టెక్నిక్సే నేర్చుకోవాలి. కర్రీస్ దగ్గర అన్ని 10 రకాల మోడల్స్ చేయక్కర్లేదు. ఓకే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఓకే హ్యావ్ ఏ నైస్ డే.